థ్యాంక్ యూ అందరికీ. మేము పండించిన పసుపు ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది. ఇంకా 30% మాత్రమే ఉంది. ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి. సో ఇప్పుడు మేము న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన పసుపుకి, మార్కెట్లో ఉన్న పసుపుకి ఆర్ కెమికల్ ఫార్మింగ్లో పండించిన పసుపుకి డిఫరెన్స్ ఏందో మీ ఈ వీడియోలో మేము ఏ సీడ్ సెలెక్షన్ చేసుకుంటామంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే హైబ్రిడ్ సీడ్ కాకుండా ఎక్కువ కురుకుము ఉండే దేశీ సీడ్ సెలెక్ట్ చేసుకుంటాము. మేము పండించిన వెరైటీ వచ్చేసి వాయిగన్. ఈ సీడ్ని మేము బీజామృతంలో శుద్ధి చేసి దీనికి శుద్ధి చేసినప్పుడు దానికి ఒక ఇమ్యూనిటీ పవర్ కానీ దానికి ఒక ప్రొటెక్షన్ వస్తుంది. ఇంకా న్యాచురల్ ఫార్మింగ్లో మేము ఏదైనా జీవామృతం పుల్ల మజ్జిగతోనే పండించాము. ఈ జీవామృతం అనేది మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇచ్చాము. కలుపు వచ్చేసి కూలీని పెట్టుకొని మాన్యువల్గానే తీసుకున్నాము. మా పసుపు పంటకి తెగుళ్ళు కూడా వచ్చినాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు మేము ఆల్మోస్ట్ జీవామృతంతోనే కంట్రోల్ చేసినాం. మిగతాది కంట్రోల్ కానిది మేము తెగుళ్ళు వచ్చిన ఆకుల్ని మాన్యువల్గా కట్ చేయించేసి దాన్ని బయటకి కాలబెట్టేసినాము. సో ఇది కెమికల్ ఫార్మింగ్లో వచ్చేసి క్రాప్కి ముందే సాయిల్లో డిఏపి వేసేస్తారు. తర్వాత ప్లాంట్ గ్రోత్ కోసం యూరియా ఇస్తారు. తర్వాత ఏమైనా తెగుళ్ళు కానీ అట్లా వచ్చినప్పుడు క్రాప్ ప్రొటెక్షన్ కోసం కెమికల్ స్ప్రే చేస్తారు. అలా హార్వెస్టింగ్ టైం వచ్చేసినప్పుడు పసుపు హార్వెస్ట్ అయిన తర్వాత మేము న్యాచురల్ ఫార్మింగ్లో వాడే విధానం పౌడర్ ఎలా చేసినాము అంటే ఆ కొమ్ముల్ని ఉడకబెట్టకుండా న్యాచురల్గా బయట అందరూ ఉడకబెట్టి దాన్ని కొమ్ములు బయట అమ్మేస్తూ ఉంటారు. అలాగే పౌడర్ చేసి అమ్ముతూ ఉంటారు. దీన్ని ఉడకబెట్టినప్పుడు దాంట్లో ఉన్న కురుకుముల పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అలాగే దాంట్లో ఉన్న మినరల్స్ అనేది వెళ్ళిపోతుంది. దాన్ని స్లైసెస్ లెక్క కట్ చేసి ఒక 15 నుంచి 20 డేస్ వరకు బయట ఆరబెట్టేసాం. ఆరబెట్టేసిన తర్వాత ఫుల్గా ఎండిపోయిన తర్వాత వీటిని పౌడర్ చేసినాం. సో మనకి 100 kgsకి 30 kgs పసుపు అనేది బాయిల్ చేసే విధానంలో వస్తుంది. అలాగే 15 kgs పసుపు మాత్రమే స్లైసెస్ విధంగా వస్తుంది. 50% మనకి పౌడర్ ప్రొడక్షన్ మనకి ఇక్కడ తగ్గిపోతుంది. మా పసుపు ఎంత మంచి క్వాలిటీ అంటే ఒక రూమ్లో పసుపు స్టోర్ చేస్తుండే జస్ట్ ప్యాకెట్ ఇప్పగానే రూమ్ మొత్తం ఫుల్ స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి వాడిన తర్వాత పక్కా మీరు కాల్ చేసి మళ్ళీ ఇదే పసుపు కావాలని అడుగుతారు. సో అంత మంచి క్వాలిటీ అయిన పసుపు ఇది.